నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నేను నిన్నటి రోజు ఉపన్యాసం పూర్తి చేసే సమయానికి మీతో విజ్ఞాపన చేసి ఉన్నాను. ద్విముఖ వ్యూహాన్ని రచన చేశాడు దుర్యోధనుడు. ఒకటి దక్షిణ గోగ్రహణం, ఒకటి ఉత్తర గోగ్రహణం. దక్షిణ గోగ్రహణాన్ని సుశర్మ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతుంది. ఉత్తర గోగ్రహణాన్ని స్వయంగా దుర్యోధనుడే పర్యవేక్షిస్తాడు. ఆవుల మందల్ని తీసుకుని వచ్చేసేటటువంటి సమస్య ఇమిడి ఉంది కాబట్టి పాండవులు ఎక్కడ విరాట నగరంలో దాగి ఉన్నా బయటికి వచ్చేస్తారు అని ఆయన నమ్మకం. ఎందుకు అలా వచ్చేస్తారు అంటే, గోవులకు హాని కలిగితే గోవుల్ని తీసుకెళ్ళిపోతుంటే వాళ్ళు చూస్తూ ఊరుకోరు. ధర్మమునకు ఏ విధమైన భంగపాటు కలిగినా వాళ్ళు అంగీకరించేటటువంటి స్వరూపము ఉన్నవారు కారు, అందుచేత బయటికి వస్తారు అని. సుశర్మ వెంటనే మరునాడే ఎలా ప్రణాళిక వేశారో అలాగే బహుళ అష్టమి నాడు తన సైన్యాన్నంతటినీ తీసుకుని ఆ విరాట్ రాజు గారి యొక్క సరిహద్దులలోకి ప్రవేశించి అక్కడ మేత మేస్తున్నటువంటి ఆవుల మందల్ని తరలించుకుని తన రాజ్యం వైపుకు వెళ్ళిపోతున్నాడు. గవాధ్యక్షులు అని ఉంటారంటే ఆ గోవుల్ని పరిపాలన చేసేవారు. వాళ్ళకి కొంత యుద్ధంలో ప్రవేశం ఉంటుంది. ఎందుకంటే పూర్వం రాజుకి ఉండేటటువంటి సంపదలలో అత్యంత విలువైన సంపదగా పరిగణింపబడ్డాయి ఆ ఆవులు. కాబట్టి వాటిని రక్షించే వాళ్ళకి కూడా కించిత్ యుద్ధ ప్రవేశం ఉంటుంది. వాళ్ళు కొంత యుద్ధం చెయ్యడానికి ప్రయత్నం చేశారు. కానీ సుశర్మ చాలా గొప్ప యోధుడు, పైగా సుశిక్షితమైనటువంటి సైన్యము కలిగినటువంటి వాడు. ఆ సైన్యం యొక్క ధాటికి, దాని పరాక్రమానికి ఈ గవాధ్యక్షుడు అక్కడ ఉన్న గోపాల బాలురు ఆవుల్ని రక్షించలేకపోయారు. ఆవుల మందలని సైన్యంతో తరలించుకుని వెళ్ళిపోతున్నాడు. అవన్నీ పెద్ద పెద్ద అంబారావాలు చేస్తున్నాయి. ఆ సమయంలో వాళ్ళందరూ పరుగు పరుగున విరాట్ రాజు గారి యొక్క కొలువులోకి వచ్చారు. వచ్చి ఇలా ఆ వచ్చినటువంటి సుశర్మ మన ఆవుల మందలన్నింటినీ కూడా తరలించుకుని పోతున్నాడు. కాబట్టి మహారాజా, త్వరపడి మీరు బయలుదేరకపోతే మన మందలు మనకి దక్కవన్నారు. ఈ మాట చెప్పగానే విరాట్ రాజు వృద్ధుడు కానీ ఉత్సాహవంతుడు. వెంటనే రథాన్ని సిద్ధం చేయమని పతాకాలు ఎత్తించి తన సోదరులైనటువంటి వారితో కలిసి ఆయన యుద్ధానికి బయలుదేరాడు. ఆయనకి శతానీకుడు, మదిరాశ్వుడు, సూర్యదత్తుడు అనబడేటటువంటి ముగ్గురు సోదరులు. వాళ్ళు ముగ్గురు కూడా మంచి యోధులు. వీళ్ళందరితోటి చాలా సైన్యాన్ని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయాడు. ఏదో నామమాత్రంగా మాత్రమే కొద్ది సైన్యం ఉంది తప్ప విరాటరాజు యొక్క నగరంలో ఉన్నటువంటి సైన్యాన్నంతటినీ తనతో తీసుకుని వెళ్ళాడు. శంఖుడనబడేటటువంటి పెద్ద కుమారుడు. ఆ కుమారుణ్ణి తీసుకుని బయలుదేరుతూ ఈ అంతఃపురంలో ఉండిపోయిన వాళ్ళు ఎవరంటే, ధర్మరాజు గారు ఉన్నారు, భీమసేనుడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు, నకులుడు ఉన్నాడు, సహదేవుడు ఉన్నాడు, ఉత్తర కుమారుడు ఉన్నాడు. అంటే లెక్క పెట్టడానికి వీలైనటువంటి స్థాయి కలిగిన పేర్లవి. రాజుగారి కొడుకు కనుక ఉత్తరుడు. మిగిలినటువంటి పాండవులు 5. వాళ్ళ 5 విడిచిపెట్టేశాడు. తన సైన్యంతో బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ధర్మరాజు గారు తన సోదరులందరినీ కూడా పిలిచి 4 ఒక మాట చెప్పాడు. అంటే ప్రస్తుతంలో అర్జునుడు యుద్ధానికి బయలుదేరడానికి అవకాశం లేదు. ఎందుకంటే పేడి రూపంలో ఉన్నాడు కాబట్టి ఇంకా ఆయన యుద్ధానికి వెళ్ళడు. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు వెళ్ళాలి? బహుశా మహాభారతంలో అర్జునుడు లేకుండా ధర్మరాజు గారు మిగిలిన సోదరులతో యుద్ధానికి వెళ్ళినటువంటి ఘట్టం ఈ ఘట్టం. కాబట్టి ఆ మిగిలినటువంటి భీమసేనుణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి తీసుకుని తాను కూడా యుద్ధానికి బయలుదేరాలనుకున్నాడు. కానీ విరాట్ రాజు యుద్ధానికి పిలవలేదు. మీరు రండి, మీరు కూడా నాతో పాటు యుద్ధం చేద్దురు గాని అని అడగలేదు. తాను సైన్యాన్ని తీసుకుని వెడుతున్నాడు. అందుకని సోదరులతో ధర్మరాజు అన్నాడు, ఈతని ఆశ్రమమున మన మెల్ల బ్రతికియున్నవారము కావున అగ్రరిపుల పాల పడకుండా విడిపింప పాడి ఇతడి నెయ్యిదు మెయ్యుదము రథరయ మెసగ మెసగ. మనం ఇతని ఉప్పు తినున్నాం, పైగా ఇతని యొక్క ఛత్రఛాయల్లో మనం ఉండడం చేత మన అజ్ఞాతవాస ప్రక్రియ భంగపాటు పడకుండా ఇంతవరకు చక్కగా భద్రంగా క్షేమంగా పూర్తయిపోయింది. ఇప్పుడు ఇతను మహాయోధులతో యుద్ధానికి బయలుదేరుతున్నాడు సుశర్మతోటి. అటువంటి వాళ్లతో యుద్ధానికి వెడుతున్నాడు కాబట్టి
ఇతనికి కావలసినటువంటి సహాయం చెయ్యడం, ఇతన్ని రక్షించుకోవడం మన ప్రధాన కర్తవ్యం. కాబట్టి ఇప్పుడు మనం కూడా యుద్ధానికి వెడదాం అన్నాడు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి, ఇది ధర్మరాజు గారి ధర్మనిష్ట. సాధారణంగా అయితే ఇప్పుడు ఏం చేయాలంటే రొట్టె విరిగి నేతిలో పడింది అని అనుకోవాలి. రాజు పిలవలేదు, గొడవ వదిలిపోయింది. రాజు పిలిచాడు అనుకోండి, రానడానికి వీల్లేదు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఏమో వాళ్ళ తేజస్సులు ఇప్పుడు గుర్తు పట్టడానికే కదా దక్షిణ గోగ్రహణం. చిట్ట చివరకు వచ్చేసింది. ఎవరు గుర్తు పెడతారో ఏమో, ఎందుకు వచ్చింది, రాజు పిలవలేదు, గొడవ వదిలిపోయింది. ఏదో ప్రశాంతంగా హాయిగా అంతఃపురంలోనే గడిపేస్తే ఏ ఇబ్బంది లేకుండా పూర్తవుతుంది. కాబట్టి అలాగే ఉండండి అనాలి. కానీ ఆయన అలా అనలేదు. అది ఆయన యొక్క ధర్మం. ఆయన కృతజ్ఞత కలిగినటువంటి వాడు, ప్రత్యుపకార బుద్ధి కలిగినటువంటి వాడు. ఒకరు అడగక్కర్లేదు. మనం ఈయన ఉప్పు తిన్నాం, పైగా ఇతను యుద్ధానికి వెడుతున్నాడు. ఇప్పుడు మనం ప్రత్యుపకారము చెయ్యాలి. ఇతని ఆశ్రమమున మనమెల్ల బ్రతికియున్నవారము కావున అగ్రరిపుల పాలు పడకుండా విడిపింపబాడి పెద్ద పెద్ద శత్రువుల బారిన ఇతను పడిపోకుండా రక్షించాలన్నాడు. పెద్దలైన వారి నోటి వెంట ఒక మాట వచ్చిందనుకోండి, అది పరమ యథార్థమైపోతుంది. ఎందుకంటే వారి యొక్క భక్తి తత్పరత, వారి ఈశ్వరోపాసన అటువంటిది. అందుకే సాధారణంగా వాళ్ళకు వచ్చినటువంటి ఊహలు, వాళ్ళ నోటి వెంట వచ్చిన మాటలు ఉత్తినే పోవు. అందుకే ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు, పెద్దలకి కోపం తెప్పించకండి అంటారు. ఎందుకంటే మీరు నిష్కారణంగా కోపం తెప్పించారనుకోండి, ఆయన ఏదో ఒక మాట అన్నాడు అనుకోండి, అది నిజమై కూర్చుంటుంది. అందుకని కోరి కోరి పెద్దలకి కోపం తెప్పించకూడదు. ఎంతసేపు వాళ్ళ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చెయ్యాలి, కానీ వాళ్ళని విసిగించడం, వాళ్ళకి కోపం తెప్పించడం, ఇటువంటి ప్రయత్నాల జోలికి వెళ్ళకూడదు. మీరు విరాట పర్వంలో ఒక రహస్యాన్ని గమనించండి. అసలు ధర్మరాజు గారి నోటి వెంట ఈ మాట రావడానికి వెనకాతల ఇంకొకరి మాట కూడా ఉంది. ద్రౌపదీదేవి, ఆవిడ 13 రోజులేనమ్మా ఇంకా మిగిలింది, నీ అంతఃపురంలో నాకు చోటు 13 రోజులు అయిన తర్వాత వెళ్ళిపోతాను అని అడిగితే, ఎందుకందో తెలియదు కానీ కాకతాళీయంగా ఈశ్వరుడు పాండవుల వంటి మహాపురుషులకు ఆశ్రయం ఇచ్చినటువంటి పుణ్యాన్ని అడ్డుపెట్టి విరాటరాజుని ఉత్తర కుమారుణ్ణి బతికించాలనుకున్నాడో ఏమో. ద్రౌపదీదేవి దగ్గర సుదేష్ణ ఒక మాట అంది. ఆవిడ అన్నది ఒక ఉద్దేశ్యంతో, ద్రౌపదీదేవి అన్నది ఒకటే ఉద్దేశ్యంతో. ఆమె ఎందుకందంటే ఈమె చాలా అందగత్తె, ఈమె వెంట పురుషులు పడిపోతారు. పడిపోయినప్పుడు ఈమె ప్రమాదం తీసుకొస్తుంది. నా భర్త జోలికి నా కొడుకు జోలికి మాత్రం వెళ్ళకు సుమా అంది. అంటే ఇది ఒక రకంగా తన భర్తని తన కొడుకుని తాను అనుమానించడమే. అయినా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అని ద్రౌపదిని యాచించింది, వాళ్ళ జోలికి వెళ్ళవద్దని. ద్రౌపదీదేవి అంది, వాళ్ళకి నా రక్ష, నేను వాళ్ళని రక్షిస్తానంది. ఒక మహాపతివ్రత నోటి వెంట వచ్చినటువంటి మాట ఉత్తినే పోవడానికి వీల్లేదు. యథార్థానికి విరాట్రాజు మరణించవలసిన సమయం ఆసన్నం అయిపోయింది. ఆ రోజు యుద్ధంలో విరాట్రాజు మరణిస్తాడు. కానీ పిలవకపోయినా ధర్మరాజు గారి నోటి వెంట ఏ మాట వచ్చిందో చూడండి. అగ్రరిపులా అన్నాడు. పెద్ద పెద్ద శత్రువుల జోలికి వెడుతున్నాడు. హఠాత్తుగా వెడుతున్నవాడు విరాట్రాజు, వ్యూహం పన్ని వస్తున్నవాడు సుశర్మ. కాబట్టి ఏమి ఇబ్బంది పడతాడో ఏమో. ఇతని ఉప్పు తిని మనం క్షేమంగా ఉన్నాం, ఇప్పుడు ఇతని క్షేమం చూడడం మన కర్తవ్యం. కాబట్టి మనం వెడదామన్నాడు. ఒక మనిషిగా పుట్టినవాడికి ఉండవలసిన ఆలోచన చెప్తున్నారు. సాధారణంగా ఇతరులకు బాగున్నంతకాలం మనం వాళ్ళతో కలిసి తిరుగుతాం. వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చిందనుకోండి, వాళ్ళు మనని విస్మరించి ఉంటే అదే మనకు వరం అనుకుంటాం తప్ప, ఇబ్బంది పడైనా సరే వాళ్ళకి ప్రత్యుపకారం చెయ్యడం కోసం సిద్ధపడగలిగినటువంటి మనస్థితి అందరికీ ఉండదు. అది చాలా గొప్ప విషయం. నాకు ఒక విషయానికి ఒక్కొక్కసారి నాకే సిగ్గేస్తుంటుంది. నన్ను ఎందరో మా ఇంటికి వచ్చి, ఒక్కసారి గురువుగారు మా ఇంటికి వచ్చి పెళ్లికి అక్షతలు వేసి వెళ్ళిపోండి, కారు పట్టుకొస్తాం, 2 నిమిషాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, వచ్చి అక్షతలు వేసి వెళ్ళండి చాలంటారు. కానీ నాకుండే కొన్ని ఇబ్బందుల చేత అలా సమర్థించుకోవడం కూడా తప్పేనేమో. నేను చాలా శుభకార్యాలకి వెళ్ళలేకపోతుంటాను. కావాలని మాత్రం కాదు, అవి ఎలాగోలా ఎగ్గొట్టేద్దామన్నది నా ఉద్దేశ్యం కాదు. ఏ పాటి అవకాశం ఉన్నా వెడతాను. కానీ కొన్నింటికి నేను వెళ్ళలేకపోతుంటాను, బతిమాలినా కూడా.
కానీ నా కూతురు పెళ్లి విషయంలో ఇప్పటి వరకు నా దగ్గరికి ఎందరో వచ్చారు. గురుగారు మార్చి 11 పాప పెళ్లి కదా అని. అవును, మేమందరం వస్తున్నాం, చాలా సంతోషం, మీ అందరూ రావాలనే నా కోరిక. అంటే వాళ్ళు వెంటనే ఇప్పటిదాకా ఒక్కరు ఈ మాట అనని వాళ్ళు లేరు. ఏమంటారంటే మేము రావడం కాదు, మాకేమైనా పని చెప్పాలి మీరు. ఎంత కృతజ్ఞతాభావం అండి, ఎంత ప్రత్యుపకార బుద్ధి అండి. ధర్మరాజు వారసులు కలిగినటువంటి దేశం ఈ దేశం. పెళ్లికి రావడం కాదు, మేము ఏం పని చెయ్యం అంటే, నేను విని 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 ఒక్కటే నేర్చుకున్నాను. ఏమిటో తెలుసా మీరు చెయ్యవలసిన పని? నేను ఇట్నించటు ఎటు తల తిప్పినా మీ అందరూ సభలో కనపడుతుంటే చాలు, నాకు సంతోషం, అదే మీకు పని అంటుంటారు. అంటే ప్రత్యుపకార బుద్ధి ఈ జాతి లక్షణం. రామాయణంలో కూడా ఇదే అంటాడు, కృతేచ ప్రతికర్తవ్యం యశధర్మ సనాతన స్వయం తత్ప్రతికారార్థి తత్వ సమ్మానమర్హసి అంటారు. మహానుభావుడు శిబి చక్రవర్తి పరోపకారం కోసం తొడని కోసి ఇచ్చేశాడు. అసలు రంతిదేవుడి యొక్క ఉపకారం అసలు స్మరించడమే, అసలు మనసులో దాన్ని పట్టుకోవడమే ఆశ్చర్యంగా ఉంటుంది, అంతటి పరోపకారం. కిష్కింధకాండలో లక్ష్మణమూర్తి అంటాడు, బ్రహ్మగ్నేచ సురాపేచ చోరీ భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటాడు. బ్రహ్మహత్య చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికి, వ్రతభంగం చేసిన వాడికి నిష్కృతి ఉందేమో కానీ ఉపకారమును పొంది మరిచిపోయి ప్రత్యుపకారము చెయ్యకుండా ఉన్నవాడికి మాత్రం నిష్కృతి లేదంటాడు. పరోపకారం అన్నది సనాతన ధర్మము యొక్క జీవనాడి. అంతగా ఉపకార బుద్ధితో జీవిస్తారు ఈ జాతి ప్రజలు. కాబట్టి చూడండి ఎంత గొప్ప మాట అంటున్నాడో, నేను రక్షించాలి, అందుకని మనం బయలుదేరదాం. ఇది యథార్థం. ఎందుకు వచ్చిందో తెలియదు ధర్మరాజు గారి నోటి వెంట. ఆఖరణ పాండవులు జోక్యం చేసుకుని ఉండకపోతే విరాటరాజు తిరిగి వచ్చేవాడు కాదు ఇంటికి. కాబట్టి ఇప్పుడు తానే విరాట్రాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఒక మాట చెప్తున్నాడు. ఆయన ఇంకా యుద్ధానికి వెళ్ళిపోతాడు, రథం ఎక్కేశాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఒక ఋషి చేత ఆయుధ సముత్కుర మెల్లను సప్రయోగమంత్రకముగనభ్యసించి తిని సమరంబునకున్ గొరయైన వాడ గో ప్రకరములన్ మరుల్చుటకు బంధులు నీవును పోవా నాకు ఇంటికడన ఉనికి పడియే ఘటింపగా పంపు రథంబు సయ్యనం. మహారాజా, నేను పూర్వం ఒక ఋషి చేత కొన్ని అస్త్రములను ప్రయోగం చేయడం, ఉపసంహారం చేయడం నేర్చుకున్నాను. కాబట్టి నేను యుద్ధానికి పనికొచ్చేటటువంటి స్వరూపం ఉన్నవాణ్ణి, నాకు ఆ సమర్థత ఉంది. గోవులను తరలించుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కాబట్టి ఒక సన్యాసికి అది పరమధర్మం. గోవుని కాపాడడం ఎవరికైనా ధర్మం. అది అన్ని ఆశ్రమాల వాళ్ళకి ధర్మం గోవుని కాపాడడం. కాబట్టి గోవుల్ని తరలించుకుని వెళ్ళిపోతున్నారు. అటువంటప్పుడు ఈశ్వరుడు నాకు ఇచ్చిన శక్తిని వినియోగించి నేను గోవుని కాపాడకపోతే అధర్మం అవుతుంది. కాబట్టి నేను ఋషి చేత అస్త్ర ప్రయోగ ఉపసంహారములను నేర్చుకుని ఉన్నవాణ్ణి కాబట్టి, ఆ మంత్రములను ఉపదేశము పొందినవాణ్ణి కాబట్టి, మీ అందరూ బంధుగణంతో సహా వెళ్ళిపోతుంటే ఆ యుద్ధానికి నేను ఒక్కడిని ఇంట్లో కూర్చుని ఏం చేస్తాను? కాబట్టి నన్ను కూడా నీతో తీసుకెళ్ళు, నాకొక్క రథాన్ని ఏర్పాటు చేయి, నేను కూడా వస్తానన్నాడు. ఆయన అడిగింది ఇంకేం లేదు, ఒక రథాన్ని ఇమ్మని అడిగాడు. ఏ ధర్మరాజు అండి, కొన్ని లక్షల రథములను నడిపించగలిగిన వాడు ఒక రథాన్ని అడిగాడు. అంటే మనం వెళ్ళి ఆయన మళ్ళీ రథం అడిగి అనేస్తారు చటుక్కుని. కానీ అలా అనుకోవడానికి, ఆయన ఆ స్థితికి కిందకి దిగడానికి ఆయన వెనకాడలేదు. ఎంతకి కిందకి దిగినా పర్వాలేదు, నేను ప్రత్యుపకారం చెయ్యగలిగితే చాలు. ఇది ఆయన లక్షణం. ఈ లక్షణానికి, ఈ ఉపకారానికి మనమందరం వారసులం. ఈ ప్రత్యుపకార బుద్ధి అన్నది ఎంత ముఖ్యమైనదో మనం గమనించదముగాక. ఈ మాట చెప్తే చాలా సంతోషించాడు విరాట్రాజు గారు. ఆయనకి అసలు కంకుభట్టుని చూస్తేనే సంతోషం. కాబట్టి వెంటనే ఒక రథాన్ని ఏర్పాటు చేయమని శతానీకుడితో చెప్పాడు. ఆయన అన్నాడు, ఆగాగు, నేనే కాదు నీతో ఒక మాట చెప్పాలి. మన వలలుండులావున బంటుతనమున జనులిరుంగగ సడి సన్నవాడు మంచి మగండు దామగ్రంథి అసమ సంగ్రామ కేళీగాఢ కౌతుకుండు వినుము తంత్రీపాలుడును దుర్దమారాతి మర్దన చాతుర్య మహితభుజుడు మున్నును వీరలు మువ్వురు కడకల కొలదులే నిరుగుదు కొంత కొంత యొక్క దగునట్టి ఉరదంబు నిల్చి వీరి ననికి దోకొనిపోక కార్యంబు నాకు చూడా అనవుడు మిదినీషుండు హర్ష నిర్భరాత్మకుడై శతానీకు చూచి.
మహారాజా, మన అంతఃపురంలో వంటలవాడు ఉన్నాడు వలలుడు. నేను పూర్వం ధర్మరాజు గారి దగ్గర పనిచేసినప్పుడు ఈ వలలుడు కూడా అక్కడే వంటమాడిగా పనిచేశాడు. నువ్వు కూడా చూసావుగా, దున్నపోతులతోటి, అడవి దున్నలతోటి, పులులతో, సింహాలతో, మల్లయోధులతో పోరాడుతుంటాడు. జగజ్జెట్టి, మంచి బలం ఉన్నవాడు. ఇతను ధర్మరాజు గారితో కలిసి యుద్ధాలకు వెళ్ళడం నేను చూశాను. మంచి యోధుడు, యుద్ధంలో పనికొస్తాడు. కాబట్టి భీముడికి కూడా, వలలుడికి కూడా ఓ రథం ఇచ్చేసి, ఇంకా దామగ్రంథి, తంత్రీపాలుడు, వాళ్ళిద్దరూ కూడా మంచి యోధులు, మంచి విలుకాండ్రు. వాళ్ళకి కూడా 2 రథాలు ఇస్తే నీకు యుద్ధంలో అక్కరకొస్తారు. ఈ మాట అనేటప్పటికీ విరాట్ రాజు చాలా సంతోషించాడు. ఎందుకో తెలుసా అండి, ఉన్న బలం అంచనా వేసుకుని తీసుకెళ్లడానికి వీలు లేని స్థితిలో రథం ఎక్కినవాడు విరాట్ రాజు. యుద్ధానికి వెళ్ళడం అంటే భోజనానికి వెళ్ళడం లాంటిది కాదు. ఎందుకంటే ఏదోనండి అలా వెళ్ళొచ్చేయడమే సంతోషంగా అంటే ఎవరైనా బయలుదేరచ్చు. అది యుద్ధం. వెళ్ళిన తర్వాత ప్రాణములతో ఉండొచ్చు, ప్రాణములే పోవచ్చు. కానీ యుద్ధంలో ఏమిటంటే ఇంకొక 10 మందిని చంపేవాడు దొరకడమే యుద్ధానికి కీలకం. అదే యుద్ధం యొక్క విజయాన్ని నిర్ణయం చేస్తుంది. కాబట్టి ఇంత బలగం నా ఇంట్లోనే ఉంది, అంతఃపురంలో. నేను విస్మరించాను. నాకు సమయానికి వచ్చి జ్ఞాపకం చేశాడు. అడిగింది ఒక్క 4 రథాలు, 4 మహాయోధుల్ని తీసుకొస్తున్నాడు. చాలా గొప్ప విషయం రా అనుకున్నాడు. అనుకుని వెంటనే తమ్ముడు శతానీకుడిని పిలిచి 4 రథాలు ఏర్పాటు చేయమన్నాడు. 4కి 4 రథాలు ఇచ్చారు, ధనస్సులు ఇచ్చారు, ఆ తర్వాత బాణాలు ఇచ్చారు, గదలు ఇచ్చారు, తోమరములు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఆ రథాలు ఎక్కారు. విరాట్ రాజు గారితో పాటుగా యుద్ధానికి బయలుదేరారు. వెళ్ళి అక్కడ బ్రహ్మాండమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. ఎదురు చూస్తున్నది అందుకేగా. కేవలం గోవుల్ని మరల్చుకుని వెళ్ళిపోవడం ప్రయోజనమైతే గోవుల్ని మరల్చుకుని వెళ్ళిపోతారు. కాదు, పాండవులు బయటపడాలి. పాండవులు బయటపడాలంటే ఎవరైనా వచ్చారా అటువంటి యోధులు వెతుకుతున్నాడు. ధర్మరాజు చాలా దీర్ఘదృష్టి కలిగిన వాడు. బలం ఉంది కదా అని 4 సుశర్మని మట్టు పెట్టడం 2 నిమిషాల పని. కాబట్టి ముందు విరాట్ రాజు కన్నా భీముడిని విడిచిపెట్టేస్తే చాలు, సుశర్మ చచ్చిపోతాడు, ఆవులు వచ్చేస్తాయి. కానీ అనుమానం వచ్చేస్తుంది, ఉన్నారు 4 అని. కాబట్టి ఆయన ఏం అనలేదు, ఊరుకున్నాడు. యుద్ధం జరుగుతోంది. వీళ్ళు 4 ఎక్కడో ఉన్నారు. వాడు బాణం వేస్తే వీళ్ళో బాణం, వాడు కత్తెట్టి కొడితే వీళ్ళు కత్తెట్టి కొట్టడం, అంతవరకే. అంతకన్నా ఎక్కడ పౌరుష ప్రతాపాలు చూపించలేదు కాబట్టి గుర్తింపబడలేదు. యుద్ధంలో ఎప్పుడు తెలుస్తుందండి యోధులు వచ్చేసారు, పాండవులు ఉన్నారని అనుమానం ఎప్పుడు వస్తుంది? పాండవుల స్థాయి యుద్ధం జరిగితే. లేకపోతే వాళ్ళు ఎవరు లేరండి, మామూలుగానే జరుగుతోంది యుద్ధం అంటాం కదా. అందుకని మామూలుగానే యుద్ధం జరగనిచ్చాడు. అవసరం పడితే అప్పుడు జోక్యం చేసుకోవాలి. ఆ అవసరం పడలేదనుకోండి ఊరుకుంటాడంతే. అవసరం పడుతోందా అన్న దాని మీద మాత్రం కన్నేసి ఉన్నాడు ధర్మరాజు. ఆ పని మాత్రం భీముడు, నకులుడు, సహదేవుడు చేయడు. ఇది ధర్మం అంటే. అన్నయ్య చూస్తాడు ఆ విషయం. అన్నయ్య చెప్తాడు, పిలిచి ఒరేయ్ మీరు వెళ్ళి వాళ్ళని లాగి బారేయండి అన్నాడు అనుకోండి, అప్పుడు వెళ్తారు వాళ్ళు. అప్పటి వరకు వాళ్ళు వెళ్ళరు. వాళ్ళు ఏదో మామూలు యుద్ధం చేసుకుంటూ పోతున్నారు. ఈలోగా విరాట్ రాజు, సుశర్మ ఎదురుపడ్డారు ఒకళ్ళకొకళ్ళు. ఎదురుపడి ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది. అకస్మాత్తుగా విరాట్ రాజు గారి రథాన్నంతటినీ కూడా సుశర్మ సైన్యాలు చుట్టుముట్టి కన్ను మూసి కన్ను తెరిచే లోపల ఆయన రథచక్రాలు పడగొట్టారు, గుర్రాలు చంపేశారు, ఆ సారథిని చంపేశారు, ఆ పతాకాన్ని పడగొట్టేశారు. సుశర్మ ఒక్క దూకి విరాట్ రాజు గారి యొక్క రథం మీదకి ఆయన్ని ఒడిసి పట్టి బందీగా చేసి తన రథం మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళిపోతున్నాడు. శంఖాలు మోగాయి, విజయదుందుబులు మోగాయి, రాజు పట్టుబడిపోయాడు, తీసుకెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు చూశాడు ధర్మరాజు గారు, ఇప్పుడు కావాలి, అవసరం వచ్చింది, వెళ్ళిపోతున్నాడు. విరాట్ రాజుని తీసుకెళ్తున్నాడు. భీముణ్ణి పిలిచాడు, నకుల సహదేవుల్ని పిలిచాడు. ఒరే విరాట్ రాజుని తీసుకెళ్ళిపోతున్నారు, మనం ఉండగా అలాంటి పని జరగడానికి వీల్లేదు, కాబట్టి వెళ్ళి సుశర్మని ఓడించండి, చంపేయమని చెప్పలేదు, ఓడించి విరాట్ రాజుని తీసుకొచ్చేయండి అన్నాడు. అంతే. ఇంకెంత సంతోషం భీమసేనుడికి. వెంటనే అక్కడ పక్కకి వెళ్ళిపోయి గబగబా ఒక మహావృక్షాన్ని పెరికేస్తున్నాడు. ధర్మరాజు నవ్వుతూ అన్నాడు, ఇదే వచ్చింది భీమసేన, అంతంత చెట్లు పీకేస్తే ఏమంటారు? దేవుడు వచ్చాడని చెప్పేస్తారు. నీకే అలవాటు. ఉత్తర క్షణం ఆ సైన్యంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఒక మహావృక్షాన్ని పెకలించి భుజం మీద వేసుకొచ్చి కొట్టేశాడు సుశర్మనంటే భీముడే. అయిపోయింది అజ్ఞాతవాసం.
అలా వెళ్ళకు, మామూలు యోధుళ్ళ వెళ్ళి సామాన్య యోధుడిలా వెళ్ళి యుద్ధం చేసి తీసుకురా విరాట్రాజును అన్నాడు. అలాగేనన్నాడు. నకుల సహదేవులు ఇద్దరూ భీమసేనుడి యొక్క రథచక్రాలకి రక్షకులుగా ఉండగా సుశర్మ మీదకి వెళ్ళాడు యుద్ధానికి. వెళ్ళి సుశర్మతో యుద్ధం చేస్తుంటే విరాట్రాజు గారు అదును చూసి వృద్ధుడైనా మంచి ఉత్సాహవంతుడు ఆ రథం నుంచి కిందకి దూకి ఆ రథంలో గద తీసి సుశర్మని కొట్టాడు. ఈలోగా భీమసేనుడు సుశర్మని ఓడించి పెడరెక్కలు విరిచి కట్టేశాడు. ఉత్తర క్షణంలో మారిపోయింది సన్నివేశం. అప్పటి వరకు సుశర్మ రథం మీద బంధీకృతుడైనటువంటి విరాట్రాజు 2 నిమిషాల్లో విరాట్రాజు గారి రథం మీద బంధీకృతుడైనటువంటి సుశర్మ. అయిపోయింది యుద్ధం. భేరీలు మోగించారు, శంఖాలు అప్పటికి 10 నిమిషాల ముందు వాళ్ళు మోగించారు, 10 నిమిషాల తర్వాత వీళ్ళు మోగించారు, తీసుకెళ్ళిపోతున్నారు సుశర్మని. అంతే, ఎక్కడ సైన్యం అక్కడ అయిపోయింది. ఇంకేమిటి, రాజు పట్టుబడిపోయాక అయిపోయింది యుద్ధం. ఇప్పుడు ముందు గోవుల మందల్ని మరల్చి రాజ్యంలోకి పంపించేసేయండి విరాట్ నగరానికి అన్నారు. ఆవుల మందలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి తమ రాజ్యంలోకి. వెళ్ళిపోయిన తరువాత ధర్మరాజు గారు వచ్చారు. విరాట్ రాజు ధర్మరాజు వంక చూశాడు. చూసి రథం మించి కిందకి దిగే అన్నాడు, మానము ప్రాణము కాచితివి, దీనికి సరిగాగా నీ మదికి ప్రియమొసగంగా నాకు చేయనయ్యడు, దాని నెరుగుగాన మత్పదము గైకొనవే. నా గౌరవం పోయింది. నేను ఎప్పుడు బంధీకృతుడనైపోయానో అప్పుడే నా గౌరవం అంతా పోయింది. పరాయి రాజుకి దక్కాను కాబట్టి ఇంకొక 10 అడుగులు వేసిన తర్వాత నా కంఠం కోసేస్తాడు, లేదా నన్ను తీసుకెళ్లి కారాగారంలో పెడతాడు. ఇక బతికినా చచ్చినట్టే లెక్క, ఎంతో కాలం ఉండను. నా మానము ప్రాణము 2 కాపాడావు. మానము ప్రాణము కాచితివి, దీనికి సరిగాగా నీ మదికి ప్రియమొసగంగా నాకు చేయనయ్యడు. ఇప్పుడు నీ మనసుకి ప్రీతికరమైనటువంటి పని ఏదైనా నేను చెయ్యాలి, ప్రత్యుపకారం. నాకేం తెలియట్లేదు, నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. అసలు నా మీద నీకెందుకు ఇంత ప్రేమ, నన్ను ఎందుకు కాపాడావు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నీకు ప్రత్యుపకారం నేను చెయ్యలేను, ఒక్క కోరిక కోరుతాను, తీరుస్తావా? విరాట నగరానికి వెళ్ళగానే నీకు పట్టాభిషేకం చేసేస్తాను, నువ్వు కూర్చో సింహాసనంలో, నీ పాదములొత్తుతూ నేను సేవ చేస్తానన్నాడు. విరాట్ రాజు అంత పెద్ద మనసున్నవాడు, ఆయనకి ఆ పెద్ద మనసుంది. లేకపోతే విరాట్ రాజు గారి కొలువులోకి వెళ్ళడానికి ధర్మరాజు అంగీకరించాడు. అని ఒడలు సిరియును నాకు నీ యొసగినవి యకాన తగ సమర్పించదా, కరుణ నీవు సమ్మతించి ఈ మత్స్యదేశంబు కావు పంచి పనిగొని నన్ను రక్షించుకొనుము. ఈ రాజ్యంలో ఉన్నటువంటి సిరి సంపద సమస్తం నీదే. లేకపోతే ఇవాళ గోవులు ఎత్తుకుపోయారు, విరాట్రాజు ఏం చేస్తాడు? విరాట్రాజును పట్టుకెళ్ళిపోయారు. కాబట్టి రాజు లేని రాజ్యం వచ్చి కొన్ని నెలలు దోచేసుకుంటారు, అయిపోయిందంతే అక్కడతో. ఇంకా మత్స్యదేశం ఎక్కడుంది? ఇంకా లేదు. మత్స్యదేశమన్న పేరు వినపడకుండా విరాట్రాజు గారన్న రూపుమాసిపోవలసినటువంటి నా స్వరూపాన్ని నువ్వు నిలబెట్టావు. నిలబెట్టి ఇవాళ నా దేశపు సిరి సంపదలు అన్నవి నిలబడేటట్టుగా అనుగ్రహించావు. కాబట్టి నాదొక్క కోరిక, నువ్వు రాచరికం స్వీకరించు, నిన్ను కొలిచి నిన్ను సేవించి నేను ధన్యుడనవుతాను. కాబట్టి ఓ కంకభట్ట నువ్వు రాజ్యాన్ని స్వీకరించు అన్నాడు. అంటే ఆయన నవ్వి అన్నాడు, నాకు రాజ్యం ఎందుకయ్యా, నువ్వే రాజ్యం చెయ్యి, నేను చక్కగా నీ దగ్గర ఇలాగే కొలువు చేస్తూ ఉంటాను. కానీ నువ్వు వరం కోరుకోమన్నావు కాబట్టి నేను ఒక్క 2 వరాలు అడుగుతాను, ఇమ్మన్నాడు. ఎంత వినయంగా మాట్లాడతాడో చూడండి ధర్మరాజు గారు. ఇది మనిషికి చాలా చాలా అవసరం. ఎదగడం గొప్పతనం కాదండి, ఎదగడం ఈశ్వరానుగ్రహం. ఏదో దీనివల్ల నేను ఎదిగాను అని ఎవరైనా చెప్తే అంతకన్నా అప్రయోజకమైన మాట ఇంకోటి లేదు. మనకి భారతం నేర్పుతుంది. అలా ఉంచాడు కాబట్టే ధర్మరాజు అంత గొప్పవాడయ్యాడు. నేను అడిగే 2 వరాలు, ఒకటి సుశర్మని విడిచిపెట్టేసేయమన్నాడు, మనం తీసుకెళ్ళద్దు. ఇప్పుడు తీసుకువెడితే త్రిగర్త దేశం విరాట్ రాజుకు చెందుతుంది. ఎందుకంటే రాజును ఓడించాడు కాబట్టి ఆ రాజ్యం ఈయనకి కలిసిపోతుంది. ఆయన కట్టుకున్నది ఏమిటి? కాషాయం, సన్యాసి వేషంలో ఉన్నాడు. సన్యాసి ఎప్పుడు ఏం మాట్లాడాలి? భూతదయే మాట్లాడాలి. యుద్ధం వచ్చింది, గోవుల్ని మరల్చాలి, హింస జరిగింది, అది ప్రధాన ప్రయోజనానికి అనుషంగిక ప్రయోజనం, తప్పదప్పుడు ఇంకా. కానీ ఇప్పుడు యుద్ధం అయిపోయింది, సుశర్మని బందీకృతుడిగా తీసుకెళ్ళడం ఎందుకు? కాబట్టి సుశర్మని విడిచిపెట్టేసేయి, అతని సైన్యాన్ని విడిచిపెట్టేసేయి, వాటి జోలికి వెళ్ళొద్దన్నాడు. విడిచిపెట్టేశాడు.
ఇప్పుడు అనుమానం వస్తుందా సుశర్మకి? అనుమానం రాదు. రాజు దగ్గర పనిచేసేవాళ్ళు రాజుని విడిపించుకోవడం ధర్మం. అంతకన్నా వాళ్ళు ఎవరిని చంపారు? చూస్తుండగా ఒక్క నిమిషంలో కొన్ని లక్షల మందిని చంపేశారనుకోండి, సైన్యం అన్నది లేకుండా చేసేశారనుకోండి, అనుమానం వచ్చి తీరుతుంది. కాబట్టి వాళ్ళు విరాట్ రాజు గారిని విడిపించుకోవడానికి ఎంతమందిని చంపితే సరిపోతుందో అంతమందిని చంపుకుంటూ వెళ్ళారు. అది విచిత్రం. భీముడు 2000 రథాలు విరగొట్టాడు, నకులుడు 700 రథాలు, సహదేవుడు 300 రథాలు, తన తమ్ముళ్ల దారికి అడ్డొస్తున్న 1000 మంది యోధుల్ని ధర్మరాజు పడగొట్టాడు. అంతే. ఇప్పుడు తమ ప్రయోజనాన్ని సాధించుకున్నారు, విరాట్ రాజుని విడిపించారు. అప్రమేయమైన పౌరుష పరాక్రమాలు బయట పడకుండా చూసుకున్నారు. ఇది చాలా కష్టం. అలా అటువంటి నిగ్రహం పాటించగలగడం, అలా ఎప్పుడూ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని అడుగు తీసి అడుగు వెయ్యగలగడం పరమ ధార్మికమైన ప్రవర్తన ఉన్నవాళ్ళు, ఈశ్వరానుగ్రహాన్ని పొందిన వాళ్ళకి తప్ప అంత తేలికగా అలవడేటటువంటి లక్షణం కాదు. కాబట్టి 1 సుశర్మని విడిచిపెట్టు. 2 మనం విరాటనగరం ప్రవేశం చేసేటటువంటి లోపలే నువ్వు కబురు చెయ్యి, మనం విజయాన్ని పొంది వస్తున్నాము అని. ఎక్కడ చూసినా పరిమళ ద్రవ్యాలు చల్లాలి, శంఖాలు మ్రోగిస్తుండాలి. శంఖం మోగిస్తే, శంఖం ఊదితే విజయానికి పిలుపు. కాబట్టి శంఖాలు మోగించాలి. మనం వెళ్ళేటప్పటికి చక్కగా నాట్యం చేస్తూ స్వాగతం చెప్పాలి. ఆ విధంగా రాజ్యం అంతా కోలాహలంగా సంతోషంగా ఉత్సవం జరిగేటట్టుగా ముందే వేగుల వాళ్ళని పంపించి ఏర్పాటు చేయి. తప్పకుండా నీ ఆజ్ఞ 2 పాటిస్తానన్నాడు. పరమ సంతోషంలో ఉన్నాడు. సుశర్మని విడిచిపెట్టేశాడు. పీనుగు పెంటలై పడి ఉన్నటువంటి తన సైన్యాన్నంతటినీ చూసుకుని గుండె బావురుమంటూ ఉండగా పాండవుల ఉనికి కనిపెట్టగలిగాడా? లేదు. పాండవులు ఉన్నారా? లేదు. కీచకుడు లేడు కానీ విరాట్ రాజు ఇప్పుడు బలహీనుడు కదా, చంపేయగలను అనుకున్నాడు. విరాట్ రాజుని ఏమైనా చేయగలిగాడా? చేయలేకపోయాడు. విరాటుని యొక్క బలం సొంత బలం కాదు, పాండవుల చేత రక్షింపబడ్డారని తెలుసుకోగలిగాడా? భీముడే వచ్చి పట్టుకున్నా. భీమ, నకుల, సహదేవులు, ధర్మరాజే తన ముందు నిలబడ్డారు. ధర్మరాజే తన ప్రాణములు రక్షించాడు. అంటే ఎందుకు కనిపెట్టలేకపోయాడో మీరు గుర్తెరగండి. అది చాలా చాలా కీలకం. ఒకడొచ్చింది దేని కొరకు అంటే ఆయన ఓడిపోయినా నష్టం లేదు ఆయనకి. ఆయన ధర్మరాజుని గుర్తుపట్టేసి, భీముణ్ణి గుర్తుపట్టేసి, నకుల సహదేవుల్ని గుర్తుపట్టేసి ప్రాణాలతో వెళ్ళిపోయి దుర్యోధనుడికి చెప్పేసి ఉంటే అతను ఓడిపోయినా గెలుపు పొందినవాడే. అతనికి అదే కావాలి. అతన్ని విడిపించింది ధర్మరాజు. ఇతన్ని వదిలేసి వెళ్ళిపోతాడు అన్నవాడు ధర్మరాజు. అతనికి యుద్ధంలో ఎదురుగుండా వచ్చి ఓడించింది భీమసేనుడు. ఎదురుగుండా నిలబడిన వాళ్ళు నకుల సహదేవులు. అయినా అతను గుర్తెరగలేకపోయాడు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట, బాగా గుర్తుపెట్టుకోండి. గుర్తిరగడం, గుర్తుపట్టడం దేని చేత చెయ్యాలి? బుద్ధి చేతనే. బుద్ధితోనే కదండి గుర్తుపట్టడం అన్నది. బుద్ధి అంత బాగా పని చెయ్యాలంటే ధియో యోన ప్రచోదయాత్, బుద్ధి బాగా పని చెయ్యాలంటే ఎవరి మీద ఆధారపడుతుంది? ఈశ్వరుడి మీద ఆధారపడుతుంది. ఈశ్వరుడు గుర్తుపట్టగలిగాడన్న కీర్తిని అతనికి ఇవ్వాలంటే అమ్మవారు యశస్విని కీర్తినిచ్చేది ఆవిడ. ఇప్పుడు ఆ కీర్తి ఈయనకి ఇవ్వడానికి ఈయనకున్న ధర్మం ఏముందని ఇవ్వాలి? పాండవుల్ని గుర్తుపట్టడం కోసమని ధార్మికమైన జీవనం చేస్తూ మాటకి కట్టుబడి అజ్ఞాతవాసం చేసుకున్న వాళ్ళని బయటికి లాగి 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయించడానికి నీకు ప్రత్యక్ష వైరం లేకపోయినా దుర్యోధనుడి కోసం నువ్వు నీ సైన్యాన్ని తీసుకుని గోవుల్ని మరలుస్తావా? వాటిని ఖేదపడతావా? నీవింత అధార్మికుడవా? ధర్మరాజు అంత ధార్మికుడా? ఒకవేళ తాము బయటపడిపోతే అందులో ఆ విషయాన్ని లెక్కలోకి తీసుకోలేదు ధర్మరాజు. పరోపకారం కోసం మాకు కష్టం వచ్చినా పర్వాలేదన్నాడు. అన్నయ్య ఇలాంటి మాటలే చెప్పావు, పంపలు అడిపోయాయి అని అన్నారా తమ్ముళ్ళు? అన్న మాట ఔదుల దాల్చడమే అన్నారు. ఇప్పుడు అటుపక్కకి ఈశ్వరానుగ్రహమా, ఇటుపక్కకి ఈశ్వరానుగ్రహమా? ఎటువైపుకు మొగ్గు ఉంటుంది? ఖచ్చితంగా ఇటువైపుకే ఉంటుంది. ఇటువైపుకే ఉన్నప్పుడు తనకి ఏది పరమ ప్రయోజనమో అది తన కళ్ళ ముందు కనపడినా తను గుర్తుపట్టగలిగాడా? గుర్తుపట్టలేకపోయాడు. తన ఇంట్లో తాను నివసిస్తున్నటువంటి ఇంటి
నేల కింద పెద్ద పాతు ఉన్నా, బంగారు బిందెలున్నా, ఉన్నాయని తెలియక ఆ ఇంటిలోనే అడుక్కు తిన్న అన్నం తీసుకొచ్చి తిని దరిద్రం అనుభవిస్తున్నవాడు ఎటువంటి వాడో సుశర్మ అటువంటి వాడు కాదా? మీరు చెప్పండి. ఎందుకు వచ్చాడు దక్షిణ గోగ్రహణానికి? పాండవుల కోసమే వచ్చాడు, గోవుల కోసం కాదు. యథార్థానికి దక్షిణ గోగ్రహణం పాండవుల్ని గుర్తుపట్టడానికి మిష. గోవులు పోయాయి, ఓడిపోయాడు, విడిచిపెట్టబడ్డాడు, ఎదురుగుండా వచ్చిన పాండవుల్ని గుర్తుపట్టలేకపోయాడు. మీరు బాగా గుర్తుపడుతుండండి, నీ చెప్పిన మాటల్ని బాగా దృష్టిలో పెట్టుకోండి. మరి ఎవరు గుర్తుపట్టాలి పాండవుల్ని? ఎవరైనా ఒకళ్ళు గుర్తుపట్టాలి కదండి ఎప్పుడో అప్పుడు. అసలు ఇంకా ఎప్పుడు వాళ్ళని ఎవ్వరూ గుర్తుపట్టక ముందే వాళ్ళ ఆ వేషం విప్పేసి, మొత్తం వాళ్ళు వేసుకున్న వేషాలన్నీ విప్పేసేసి, వాళ్ళు పాండవులుగా వచ్చిన తర్వాత అరే రే రే ఇక్కడ ఉన్నారా అన్నమేనా? అసలు మారు వేషంలో ఉండగా వీళ్ళు పాండవులే అన్నవాడు ఎవడైనా ఉన్నాడా భారతంలో? ఇది మీరు బాగా దృష్టిలో పెట్టుకుని వింటూ ఉండండి విరాట పర్వాన్ని. ఎందుకో తెలుసా అండి? అలా ఎవడైనా అంటే వాడు పరమ ధర్మాత్ముడని గుర్తు. వాడి ధర్మం ఎంత గొప్పదంటే ధర్మాత్ములైన పాండవుల ఉనికిని గుర్తుపట్టగలిగినంత ధర్మం, అంత శక్తి ఆయనకు ఉందన్నమాట. అంతే, అంత ఈశ్వరానుగ్రహాన్ని పొందాడు. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవుల్ని కూడా గుర్తుపట్టగలడు. ఆయన ప్రజ్ఞ అది. అంటే అంతటి మహాపురుషుడు అనమాట ఆయన. అటువంటి వాడు ఎవడైనా ఉంటాడా? పాండవులంతటా పాండవులు వేషాలు విప్పే లోపల ఇప్పటి వరకు అవకాశం ఉన్న విరాట్ రాజు కానీ, విరాట నగర ప్రజలు కానీ, సుదేష్ణ కానీ, సుశర్మ సైన్యం కానీ సాధించలేకపోయాయి. కాబట్టి ఏం గుర్తుపడుతుండాలి మీరు? దక్షిణ గోగ్రహణం ఆవులు కాదు, పాండవులు ఆ వేషాలు విప్పే సమయం వచ్చేసింది. ఇంకొక కొన్ని గంటలంతే అయిపోతుంది. గుర్తుపట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఉంటారా? ఇది గమనించాలి మీరు. ఇక లేదా అవకాశం, మూసిపోయే తలుపులు. ఎందుకో తెలుసా అండి? అయిపోయింది అజ్ఞాతవాసం. అజ్ఞాతవాసం ఇప్పుడు నేనన్నానే ఈ మాట దగ్గర పాండవుల అజ్ఞాతవాసం పూర్తయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇక గుర్తుపట్టడం అనే సమస్య ఎవరికైనా వస్తుందా? రాదు. కానీ ఒక కొసమెరుపు ఒకటి ఉంది విరాట పర్వంలో. ఆ కొసమెరుపు దేనికో తెలుసా అండి? అసలు పెద్ద రహస్యం ఏమిటంటే, ఎవరైనా గుర్తుపట్టగలిగిన వాడు ఉన్నాడా? ఒకవేళ ఇంకా వాళ్ళ వేషంలో ఉంటే గుర్తుపట్టేవాడు ఉంటాడా? ఇప్పుడు మీకు ఇంకొక అవకాశం ఎవరి వైపు నుంచి? సమస్త కౌరవులు. ఎవరు వేగుల వాళ్ళని పెట్టి వెతుకుతున్నాడో ఆ దుర్యోధనుడే వస్తాడు ఉత్తరగోగ్రహణానికి కదా. ఇప్పుడు ఆయన ఉత్తరగోగ్రహణానికి వెళ్ళినప్పుడు మీరు తెలియని వారు ఏం కాదు, కథంతా ఎవరెడతారు? అర్జునుడు ఎడతాడు. అర్జునుణ్ణి పసిగట్టలేకపోవడం అన్నది ఉండదు. విరాట్ రాజు అంతటి వాడు పసిగట్టేశాడే. మీకు మొట్టమొదటి రోజు ఉపన్యాసాల్లో నేను చెప్పా, ఇవి తీసేసి ఇవి కలిపితే నువ్వెవరో మహాయోధుల్లో ఉన్నావన్నాడు. నువ్వు వేసుకున్న శంఖం గాజులు తీసి కంకణాలు వేసి, నీ ఎడం చేతిలో ధనస్సు పెట్టి కుడి చేతిలో బాణం పెట్టి, నువ్వు ఒక పట్టుపంచ కట్టుకుని, నువ్వు కిరీటం పెట్టుకుని, నువ్వు ఒక రథం మీద నిలబడితే 3 లోకముల చేత నమస్కరింపబడవలసిన వాళ్ళ ఉన్నావు. నువ్వు కేవలం పేడివాళ్ల లేవే అన్నాడు. అంతకన్నా గుర్తుపట్టలేకపోయాడు. ఇంత తేజస్సు ఉన్నప్పుడు మరి కౌరవులు గుర్తుపట్టాలి కదండి అర్జునుడు ఈయనేనని. ఎవడు వెతికిస్తున్నాడో వాడి కర్మ వాడన్నా గుర్తుపట్టద్దు దుర్యోధనుడు. వచ్చింది అనుమానపు చూపుల కోసం కదా. అటువంటి వాడి ఎదురుగుండా ఉత్తరగోగ్రహణంలో అర్జునుడు వస్తే గుర్తుపట్టలేకపోయాడు. మరి ఎవరైనా ఉన్నారా? మొత్తం కౌరవుల్లో కనీసం ఒక్కడు గుర్తుపట్టేవాడు ఉన్నాడా? ఉన్నాడు. ఎవరో మీరు విందురు గాని, ఎక్కడో మీరు విందురు గాని, ఎలా గుర్తుపట్టాడో మీరు విందురు గాని. గుర్తుపట్టి అర్జునుడు అనేసాడు అనుకోండి, అప్పుడు ఇంకో ప్రమాదం ఉంది. అలా అనకుండా ఎలా మాట్లాడాడో మీరు విందురు గాని. అందుచేత ఆయన పాండవుల ధర్మం ఎంత గొప్పదో అంత గొప్ప ధర్మాత్ముడై నిలబడిపోయాడు. మీకు నేను చెప్పాలి అంటే దీనికి సమాధానం సగం మీ చేతిలో ఉంది ఇప్పటికే. ఎందుకని? ఎవ్వరూ చెప్పలేంది ఒక ఆయన చెప్పేశాడు. పాండవులు ఉన్న చోట గోవులు పాడి పంట బాగుంటాయి, అక్కడ ఉంటారు రా అన్నాడు. ఆయనే చెప్పగలడు, భీష్ముడు చెప్పగలడు. అందుకు కదండి ఆయనకి ఇప్పటికీ భీష్మాష్టమి నాడు తర్పణలు ఇస్తాం. అంటే ధర్మం ఎంత గొప్పదో చూపిస్తుంది భారతం. నువ్వు దేన్ని నమ్ముకుంటావు? నువ్వు మిగిలినవి ఏవి నమ్ముకున్నా నీకు అక్కడికి వచ్చేవి కావు. కౌరవులు ఎన్ని ఉన్నాయి? అందుకే దెప్పి పొడిచాడు
తిక్కన గారు. ఆభరణములు ఉరుసుకుని తెగి కింద పడినవి అలా పడిపోయి ఉన్నాయి కొన్ని వేలు. గుర్తుపట్టగలిగిన ప్రజ్ఞ ఉందా? లేదు. ఆపద తప్పించుకోగలిగిన ప్రజ్ఞ ఉందా? లేదు. పాండవులు ఎలా తప్పించుకున్నారు? ద్రోణుడు చెప్పాడు నిన్న. వాళ్ళకి పెద్దల యొక్క ఆశీర్వచనం ఉందయా, ధార్మికమైన ప్రవర్తన ఉంది, వాళ్ళకి ఆపద ఏమిటన్నాడు. ఏది పట్టుకోవాలో ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. విరాట పర్వం చదువుకున్నాక ఏది పట్టుకున్నా రక్షణ కాదు, ధర్మమే రక్షణ. ధర్మమే ఈశ్వరుడు. ధర్మమే మీకు భగవదనుగ్రహము కలగడానికి ఆలంబనము. అదొక్కటి వదిలిపెట్టి మిగిలినవి ఎన్ని పట్టుకున్నా నిరుపయోగము. అదొక్కటి పట్టుకుని ఎన్నిటిని విడిచిపెట్టేయడానికి సిద్ధపడ్డా మిమ్మల్ని ఈశ్వరుడు కాపు కాచి వదలాలనుకున్నవి మీకు ఇస్తూనే ఉంటాడు. పోతే పోని 12 ఏళ్ళు మళ్ళీ వస్తే రాని అనుకున్నా కాపాడా లేదా? ఎవరు గుర్తుపట్టకుండా రాజ్యం ఇప్పించి మళ్ళీ చక్రవర్తిని చేశాడా లేదా? కురుక్షేత్రంలో అందరినీ పడగొట్టించి. ఇది భగవదనుగ్రహం కలగడానికి మార్గం. ఏ మార్గం భగవదనుగ్రహం కల్పిస్తుందో ఆ మార్గాన్ని మహాభారతం చెప్తుంది. అందుకని ఇతిహాసమైంది. భారతీయుల జీవనాడి అందుకే రామాయణ భారత భాగవతాల్లో ఉంది అని చెప్పడానికి కారణం అది. కాబట్టి ఇప్పుడు విరాట్ రాజు వెళ్ళిపోయాడు. విరాట్ నగరానికి చాలా సంతోషంగా ఉన్నాడు. స్వాగత సత్కారాలు నిలిపారు. లోపలికి వెళ్ళిపోయాడు. పరమ సంతోషంతో ఉన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.